గృహ నిర్మాణంలో సాంకేతికత పెనుమార్పులు తీసుకొస్తోంది. ఆ ప్రభావం తమపై పడకుండా జాగ్రత్త పడేందుకు నిరంతరం పరిశ్రమించకపోతే ఆ రంగంలో నిలదొక్కుకోవడం అసంభవం. పైగా దిగుమతుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం సవాలే. అవన్నీ సమర్థంగా ఎదుర్కొంటూ కిటికీల తయారీ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నాడు విశాఖకు చెందిన పవన్ కుమార్. విశాఖ సమీపం దువ్వాడలో ఓ కిటికీల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశాడు పవన్ కుమార్. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంటెక్ చేసిన పవన్ మొదట తన నిర్మాణాల అవసరాల కోసం కిటికీల కోసం ప్రయత్నం ప్రారంభించాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎంఎస్ ఫ్యాబ్రికేషన్ పేరిట పూర్తిస్థాయి కిటికీల తయారీ పరిశ్రమను విజయవంతంగా నడుపుతున్నాడు. వన్ ఆఫ్ ది బిల్డింగ్ మెటీరియల్స్ ఆస్పెక్ట్లో విండోస్ అనే ఆస్పెక్ట్ పికప్ చేసాం. సో ఇంతకుముందు ట్రెడిషనల్గా వుడెన్ విండోస్తో స్టార్ట్ చేసాం మా కన్స్ట్రక్షన్ ప్రొఫెషన్ కూడా. సో స్టేజ్ వైజ్ వుడెన్ తర్వాత అల్యూమినియం చూసాం, అల్యూమినియం తర్వాత యూపీవీసీకి వచ్చింది. సో 3 phases ఆఫ్ విండోస్ చూసాం. సో ఇన్ దీస్ 3 phases సో యూపీవీసీకి ఉన్నంత అడాప్టబిలిటీ మిగిలిన రెండింటికి లేయడం వల్ల నౌ దిస్ మార్కెట్ ఈస్ గ్రోయింగ్ అప్ వెరీ క్విక్లీ. సో టు బీ క్లియర్, సో నేను ఈ ప్రొఫెషన్లోకి ఎందుకు వచ్చానంటే ప్యూర్లీ సో బేసికలీ విత్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సివిల్, ఇదిగో విండోస్ కూడా నా బిల్డింగ్ మెటీరియల్ ఒక పార్ట్ కాబట్టి సో వీ హ్యావ్ ఇంట్రెస్ట్. దేశంలో అరుదుగా వినియోగంలో ఉన్న యంత్రాన్ని గ్యారేజీలోకి చేర్చి వినియోగదారుల అవసరాలు, అభిరుచికి అనుగుణంగా కిటికీలు తయారు చేసి ఇస్తున్నాడు పవన్. దాదాపు 7 ఏళ్ల పాటు పెద్ద సంస్థల్లో పనిచేసి అనుభవం సంపాదించుకున్న ఈ యువకుడు నాణ్యమైన కస్టమైజ్డ్ కిటికీలను అందించటమే తన ఉద్దేశమని చెప్తున్నాడు. స్టాండర్డ్గా 2 స్లైడింగ్ ఉండాలని రూల్ ఎక్కడా లేదు. స్లైడింగ్ విండోస్ ఉన్నాయి, కేస్మెంట్ అంటే రెగ్యులర్ ఓపెనింగ్ విండోస్ ఒకటి ఉన్నాయి. ఇది కాకుండా లిఫ్ట్ అండ్ స్లైడ్ అని చెప్పేసి దగ్గర ఒక 18 feet అంటే 15 feet విడ్త్ ఉన్నాయి. సో ఓపెనింగ్ అనమాట, అంటే మీకు 15 feet విడ్త్ 2 షట్టర్స్తో కూడా ఆపరేట్ చేసే సెక్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అట్ ద సేమ్ టైం బైఫోల్డ్ అని చెప్పి ఇంకోటి ఉన్నాయి, అంటే మొత్తం అంతా ఇంతకుముందు పాతకాలం మనం చెక్కతో తయారు చేసి చూసి ఉంటాం, అన్నీ ఒక పక్క పెట్టేసి కంప్లీట్ ఓపెనింగ్ కోసం. సో అది కూడా దీంట్లో పాసిబిలిటీ. సో బేసికలీ యూపీవీసీకి వచ్చేటప్పటికి ఏంటంటే అడాప్టబిలిటీ ఈజ్ ఇమ్మెన్స్. మీరు దేనికైనా యూ నేమ్ ఇట్ ఎనీథింగ్, వీ కెన్ డెఫినెట్లీ మేక్ ఇట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. దట్స్ అ మెయిన్ పాయింట్. ఎంఎస్ ఫ్యాబ్రికేషన్లో అత్యాధునిక మిషన్ల ద్వారా కిటికీలు రూపుదిద్దుకుంటాయి. నాణ్యతతో పాటు కావలసినట్లుగా పవన్ తయారు చేసి ఇస్తున్న కిటికీలు భారీ బిల్డర్లను ఆకట్టుకుంటున్నాయి. సో మా కన్స్ట్రక్షన్ సపోర్ట్ చేయడం కోసం ఫస్ట్ ఇండస్ట్రీ పెట్టాం, మాన్యువల్ మెషిన్స్తో పెట్టాం అనమాట. సో వీ స్టార్టెడ్ ఇన్ 2014 విత్ సెట్ ఆఫ్ 35 విండోస్ పర్ షిఫ్ట్. సో 35 విండోస్ పర్ షిఫ్ట్ ఉన్న దాంట్లో మేము స్టార్ట్ చేసాం వర్క్ని. నాకు క్యాటర్ చేస్తూ తర్వాత కొంచెం బయట వాళ్ళకి కూడా వెండర్స్ కూడా ఇచ్చుకుంటాం, అంటే మాతో పాటు బిల్డర్స్ అందరికి ఇచ్చుకుంటూ వచ్చాం. సో అప్రాక్సిమేట్లీ 200 విండోస్ డెలివర్ చేయగలుగుతాం ఒక షిఫ్ట్కి. మార్కెట్ గాట్ టూ మచ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ మోర్ ఆర్ లెస్ మై మెయిన్ ఇంటెన్షన్ ఇన్ దిస్ ఈస్ టు స్టాండర్డైజ్ అ విండో. అంటే విండోని ఏదో మాల్ విండో కింద కాకుండా ఇట్ కెన్ బి డిజైన్డ్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ ఆల్సో యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ ఆల్సో. 2.5 కోట్ల రూపాయల విలువైన మెషిన్ కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా ఎలాంటి లోపాలు లేకుండా కిటికీలను తయారు చేస్తున్నాడు పవన్ కుమార్. పనివాళ్లు రోజుకు 30 కిటికీలు తయారు చేయగలిగితే మిషన్ ద్వారా 200 వరకు కిటికీలు తయారవుతాయి. వీటికి మార్కెట్లో మంచి ఆదరణ దొరుకుతోంది.
డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ డెఫినెట్గా ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 30 to 40 పీపుల్ పనిచేస్తున్నారు. అండ్ అలా కాకుండా మేము ఆఫ్ సోర్సింగ్ కూడా ఇచ్చేది కూడా ఇంకో 30 పీపుల్ దాకా వస్తాం. సో ఆల్ టుగెదర్ మేము డైరెక్ట్గా మేము ఒక 60 to 80 పీపుల్ దాకా మేము సపోర్ట్ చేస్తాం. సో ఇండైరెక్ట్లీ ఐఎమ్ సపోర్టింగ్ ద లోకల్ పార్ట్నర్స్ ఆల్సో. సో ఎవరైతే వెండర్స్ ఉన్నారో నా ఎంప్లాయ్మెంట్ కాకుండా వాళ్ళకు కూడా ఐ హ్యావ్ గివెన్ బెటర్ స్కోప్ ఫర్ టు ఎక్స్పాండ్. యూ నేమ్ ఇట్ వీ కెన్ మేక్ ఇట్ అన్నట్టుగా. సో డెఫినెట్గా మీకు లాకింగ్ సిస్టమ్ కావాలంటే దీంట్లో చాలా నెంబర్ ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు జర్మన్ దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచి, లోకల్ నుంచి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ యూ గాట్ డెఫినెట్లీ బెటర్ ఆప్షన్స్. ఈ రంగంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా వెనకడుగు వేయకుండా ప్రతి సమస్య నుంచి పాఠం నేర్చుకుని అదే రంగంలో స్థిరంగా నిలదొక్కున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రంగంలోనే పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. టూ వేస్. ఒకటి క్యాపిటలిజం, సెకండ్ ఇస్ ప్యాషన్ ఓరియంటెడ్. ప్యాషన్తో రండి, మనీ విల్ ఫాలో యూ. సో ఎప్పుడైతే క్యాపిటలిజంతో మనం ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే వీ సీ ఫర్ ఇమీడియట్ నెక్స్ట్ డే నుంచి రిటర్న్స్ ఎంత వస్తాయని చూస్తాం. సో రిటర్న్స్ డోంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. యూ హ్యావ్ టు హ్యాంగ్ అవుట్. ఇంకోటి డెఫినెట్గా ఏంటంటే మీరు విండో మాత్రం యూ డిజైన్ ఇట్, మీరు ఆ బేసిక్స్ చూడండి. చూసిన తర్వాతే యూ గో ఫర్ ఇట్. ఇట్స్ నాట్ దట్ మనం ఏదో పెట్టేసాము ఏదో చేస్తాం అన్న పాయింట్లో మాత్రం వెళ్ళమాకండి. సో అంటే యువతనే కాదు, లెట్ ఇట్ బి ఎనీ వన్. సో బేసిక్ అంటే ఈ ప్రిన్సిపల్స్ ఎనీ ఎంటర్ప్రెన్యూర్, యువత రావచ్చు, లేకపోతే ఎనీ ఎంటర్ప్రెన్యూర్ హూస్ హ్యావింగ్ మోరల్లెస్ ఇప్పుడు ఈ సెగ్మెంట్లో అందరూ టెంపర్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళందరూ ఆల్ ఆర్ వెల్కమ్. ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికతను వినియోగదారుడికి చేరువ చేసేందుకు నిరంతరం సాగే ఆలోచనలు ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయనేందుకు పవన్ కుమార్ నిదర్శనం.